దగా డిఎస్సిపై మెగా కవరింగ్. ఒక్క పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి కాల్ లెటర్లు పంపిన ప్రభుత్వం. సర్టిఫికేట్లలో తప్పులుంటే రిజెక్ట్ లిస్టులో, అంతా బాగుంటేనే ఎంపిక లిస్టులో ఉండాలి. మరోవైపు ఎల్లో మీడియా ప్రత్యేకించి ఈనాడులో అయితే విపరీతంగా అధికారులంతా కూడా చాలా వాళ్ళని పిలిచి క్లారిటీ ఇచ్చారు. మొత్తం రిజర్వేషన్ ఇష్యూని సరిగా అర్థం చేసుకోలేకపోయారని చెప్పారు. సో వాళ్ళదేమో కవరింగ్, ఇక్కడ సాక్షిలోనేమో మొత్తం డీటెయిల్డ్గా ఎక్కడ అక్రమాలు జరిగాయి, ఎవరేమంటున్నారు అనే దాని మీద. సో ఈ కవరింగ్ వీటి బదులు అక్కడ దర్యాప్తు సంఘాన్ని పెట్టి ఒక జడ్జి వీటితో సంబంధం లేని వాళ్ళతో ఎవరితో దర్యాప్తు చేయించవచ్చు కదా ఇంద్రనీల్ గారు. మీరు కానీ ఈ ఉతంతమంతా నోటీస్ చేస్తే స్పోర్ట్స్ కోటాతో మొదలయ్యి హారిజాంటల్ రిజర్వేషన్ అవ్వచ్చు, లేదు జివో 77 రిలేటెడ్గా రిజర్వేషన్ ఎలా అప్లై చేశారనేది కానివ్వండి, మెరిట్ వాళ్ళకి రాలేదనేది కానివ్వండి, మెరిట్ లిస్ట్ ప్రకటించకపోవడం అవ్వచ్చు, ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు 30,000 మంది గ్రీవియన్స్కి వస్తే అందరికీ మేము సాల్వ్ చేసామని చెప్తుండవచ్చు, లేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన వాళ్ళకి కొన్ని తప్పులు ఉంటేనో సర్టిఫికేట్ వ్యాలిడ్గా లేకపోతే రిజెక్ట్ చేసామన్న లిస్టు ప్రకటించకపోవడం అవచ్చు. ఇలా ఎన్నో అనుమానాలు ఉండి ఎంతోమంది కోర్టును ఆశ్రయించిన తర్వాత దీనికోసం ఒక సిట్నో ఒక సిబిఐ దర్యాప్తునో పారదర్శకంగా జరిగింది అనుకుంటే డెఫినెట్లీ ముందు పిలవచ్చు. మరొకటి మీరు నోటీస్ చేస్తే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే, ఫస్ట్లో ఏమన్నారు డిఎస్సి నియామకాల గురించి మాట్లాడితే కేసులు పెడతాము అనే స్థాయి నుంచి ఈరోజు వివరణతో బతిమలాడుకునే స్థాయికి వచ్చారు అంటే తప్పు ఎక్కడ జరిగిందనేది క్లియర్గా అర్థమైపోతుంది. అది నిన్న సాక్షిలో అనుకుంటూ వచ్చింది, బతిమలాడి డిఎస్సి అభ్యర్థుల్ని మెల్లగా బుజ్జగించండి అదేనని ముఖ్యమంత్రి గారు చెప్పారని కూడా వచ్చింది. రైట్, శేఖర్ గారు చెప్పండి, ఏమిటి డిఎస్సి పై మెగా కవరింగ్ అనేమో సాక్షిలో వచ్చింది, వాళ్ళేమో ఆఫీసర్స్ని పెట్టి చాలా కవర్ చేశారు, చాలా ఇబ్బంది, కవరింగ్ అప్కి ప్రయత్నమా లేకపోతే నిజంగానే అక్రమాలు లేకుండా అభ్యర్థులు సంతృప్తి చెంది ఉంటారా? నమస్తే అండి కొమ్మినేని గారు, మీకు ఇంద్రనీల్ గారికి సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. అసలు డిఎస్సిలో ఎంత అవకతవకలు జరిగాయి అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులందరూ కూడా ఆందోళన చేస్తుంటే మంత్రి ఎక్కడికి పోయాడు సార్? విద్యాశాఖ మంత్రి నోరు మెదపకుండా ఎక్కడికి పోయారు సార్? నోరు మెదపవలసింది, వివరణ ఇవ్వాల్సింది విద్యాశాఖ మంత్రా కాదా? ఆ విద్యాశాఖ మంత్రి విదేశాల్లో తిరుగుతా ఉన్నాడు సార్. దానికి సమాధానం చెప్పాల్సింది అభ్యర్థులు అడిగేది ఏంటి సార్? 1:1 నిష్పత్తిలో మీరు మమ్మల్ని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పిలిచినప్పుడు మా సర్టిఫికెట్లు అనేవి నకిలీవి కాకుండా సరైనవే అయితే మాకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఇది వ్యాలిడ్ పాయింట్ సార్. దీనికి ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరు సమాధానం చెప్పాలి సార్. నిన్న ఆయన ఎవరు అధికారి ఒక అతను పెట్టారు సార్. అధికారి పెట్టి మేము కాల్ లెటర్ లో మీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనే పిలిచాను తప్పిస్తే మీకు ఉద్యోగం కన్ఫర్మ్ అని చెప్పి మేము రాయలేదు కదా, నోట్ అని చెప్పి చూపిస్తా ఉన్నాడు సార్. అంటే అభ్యర్థులను కూడా ఎంతలా అవహేళన చేస్తున్నారంటే 1:1 నిష్పత్తి అంటేనే సర్టిఫికెట్లు వెరిఫై అయితే ఉద్యోగం ఇస్తామని సార్. దానికి కూడా ఒక్క భాష్యం. అభ్యర్థులు జగన్మోహన్ అంటే ఒక్కరిని పిలవటమే కదా, ఒక పోస్ట్ కి ఒక్కరిని పిలవడమే సార్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్. ఒకవేళ వాళ్ళ సర్టిఫికెట్ అనేది సరైనవి కాకపోతే రిజెక్టెడ్ లిస్ట్ ఉండాలి. రిజెక్టెడ్ లిస్ట్ ఏది? ఒకవేళ వాళ్ళకి ఎంపిక అయిన ఉంటే అర్హత సాధించిన వాళ్ళు లిస్ట్ ఉండాలి. ఆ లిస్ట్ ఏది సార్? మెరిట్ లిస్ట్ అనేది ఎవరికైనా ఇంతకు ముందు డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ సార్. జిల్లా కలెక్టర్ల ఆఫీస్ లో ఆ మెరిట్ లిస్ట్ అనేది అభ్యర్థులు ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళ లిస్ట్ ఉంటుంది సార్. కానీ మొబైల్ కి అయితే SMS రావడం సార్. అంటే నేను ఇవాళ ఈనాడు చూస్తే అసలు మొత్తం అంతా అంటే ఎంత కంగారు పడుతున్నట్లు అనుకోవాలా, లేకపోతే ప్రభుత్వం భయపడుతుందా, యూత్లోకి ఇది బాగా వెళ్ళిపోయిందనే ఫీలింగ్గా? ఇక మొన్న రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఇవాళైతే చాలా ప్రముఖంగా రకరకాల పేజీల్లో వార్తలు వేశారు ఎల్లో మీడియాలో. అంటే భయపడుతున్నట్లుగా ఒప్పుకున్నట్లేనా, దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం అనుకోవాలా? సార్, డిఎస్సి అక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిఎస్సి అభ్యర్థులను తీసుకుని ఆందోళనకు సిద్ధమైందో, కమిటీ వేయడం జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు వెరీ సీరియస్ గా దీన్ని ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయ సహాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే చేస్తాం, దీని మీద ఖచ్చితంగా పోరాటం చేద్దాం, ఒకవేళ పోరాటం అనేది ఫలితం కాకుండా మీకు న్యాయం జరగకపోతే నేను వచ్చిన తర్వాతైనా మీకు న్యాయం చేస్తాను అని చెప్పిన తర్వాత డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే మోసపోయారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద నిర్వహించిందే ఒక డిఎస్సి, ఆ డిఎస్సిలో కూడా ఎంత నిస్సిగ్గుగా అవకతవకలుగా పాల్పడతారా అని చెప్పేసి వెళ్ళడంతో సార్ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి 1:1 నిష్పత్తిలో ఒక పోస్ట్ ఒక్కరిని పిలిచినప్పుడు ఎందుకని చెప్పి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు. నెక్స్ట్
పాయింట్ నెంబర్ 2, మెరిట్ లిస్ట్ లో ఎవరినైతే అభ్యర్థుల్ని ఎంపిక చేయాలో వాళ్ళని రిజర్వేషన్ లిస్టులకు ఎందుకు మార్చి వాళ్ళకి అన్యాయం చేశారు? హారిజెంటల్ రిజర్వేషన్ అంటున్నారు. నిజంగా హారిజెంటల్ రిజర్వేషన్ అనేది మీరుకైనా నిర్వహించుంటే మెరిట్ లిస్ట్ వాళ్ళని మెరిట్ లిస్ట్ లో, రిజర్వేషన్ వాళ్ళని రిజర్వేషన్ లో కదా భర్తీ చేయాలి. ఎందుకు భర్తీ చేయలేదు? పాయింట్ నెంబర్ 3, క్రీడా కోటాలో నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఇంటర్ స్కూల్ ఇంటర్ కాలేజ్ ఏదైతే దాంట్లో పాల్గొన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? పాయింట్ నెంబర్ 4, జూడో అండ్ సాఫ్ట్ బాల్ కు సంబంధించి 38-39 మందిని వాళ్ళని ఎంపిక చేశారు కదా, వాటికి కోన రవికుమార్ గారు, అదేవిధంగా ఎంపీ భరత్ గారు చైర్మన్ గా ఉన్నారు. సో ఇవన్నీ అభ్యర్థులకి ఉన్నటువంటి అనుమానాలు. ఈ అభ్యర్థులకు ఉన్నటువంటి అనుమానాలు మీరు అక్కడ కూర్చోబెట్టి, దారుణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఫేక్ సోషల్ మీడియాలో అభ్యర్థులు ఫేక్ అని చెప్పి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా హననం చేస్తున్నారు సార్. పాపం ఎవరైతే అయ్యా మాకు అన్యాయం జరిగింది అని గోడు వెళ్ళబోసుకున్నటువంటి అభ్యర్థుల్ని ఏం సార్ పాపం వాళ్ళు నిజంగానే మన కుటుంబంలో వ్యక్తులైతే వాళ్ళ అన్యాయం ఫేక్ అని మన రాష్ట్రాలు ప్రధానంగా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, పేద మధ్యతరగతి వాళ్ళని వాళ్ళకి దారుణమైన అంశం సార్. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆ అభ్యర్థుల యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వాళ్ళ మీద అటాక్ చేస్తా ఉంది సార్. దురదృష్టం. ఒక పాప, ఆ మహిళ కాదు, ఒక ఒకవేళ వాళ్ళు ఆవిడ తప్పుంటే చర్చగా పలానా తప్పని సోషల్ మీడియాలో పెడితే అభ్యంతరం లేదు, కానీ ఈ రకంగా బురద వేయటం ఇదేం స్ట్రాటజీయో ఏం పాడో సమాజం సార్, మొత్తాన్ని కలుషితం చేసే పరిస్థితికి రాజకీయ పార్టీ తీసుకెళ్లకూడదు. దుర్మార్గం పాపం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఒక ఆవిడ బాధ ఆవేదన వెళ్ళకక్కుతూ గోడు వెళ్ళబోసుకుంటూ ఏడిస్తే ఆవిడ్ని పట్టుకొని మహానటి అని చెప్పేసి దుర్మార్గంగా పాపం ఇంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుందో. డిఎస్సి ఇప్పుడు మా మీదంటే సరే సార్ రాజకీయ ప్రత్యర్థులం చేస్తున్నారు, పడతాం, ప్రజల కోసం పడతాం, కానీ పాపం సార్ వాళ్ళు నష్టపోయినటువంటి అభ్యర్థులు వాళ్ళ మీద కూడా వ్యక్తిత్వ హననం ఏంటి సార్? దుర్మార్గం కదా ఇది. దీని కదా చంద్రబాబు నాయుడు గారు సోషల్ సైకోల్ అంటే వాళ్ళు కదా, వాళ్ళ మీద కదా కేసులు పెట్టాలి, వాళ్ళ మీద వాళ్ళని కదా నిజంగా. ఇందాక చూసాం కదా, ఇందాక జనసేనకు సంబంధించిన వాళ్ళు, ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఆ పృథ్వీరాజు ఆయన చెప్తున్నాడు కదా, ఆడవాళ్ళని చాలా గట్టిగా వ్యతిరేకించిన ఆడవాళ్ళ మీద అసహ్యంగా పోస్టులు పెట్టారని ఆయన చాలా బాధపడతా మాట్లాడారు. అట్లాంటి చేయకూడదు. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్ గారు కానీ, 3 పార్టీలు లేదు ఇక్కడ వాళ్ళు కానీ అట్లాంటివి జరగకుండా చేయగలగాలి తప్ప అట్లాంటివి చేస్తే ఏమవుతుంది? మొత్తం సమాజమే నాశనం అవుతుంది. ఏం చేస్తాం? రైట్. భూ కబ్జా కుట్ర కేసులో బ్రహ్మనాయుడు అరెస్టు. ఓకే, అయితే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ దుర్మార్గం. తప్పు చేసింది ఒకరైతే శిక్ష మరొకరిక. భూ లావాదేవీల్లో ఆయన ప్రమేయం లేకపోయినా కక్ష సాధింపు, అగ్రిమెంట్లో పేరు లేకపోయినా నిరాధార ఆరోపణలు, ఫిర్యాదు చేసిన వారినే నిందితులుగా మార్చేశారు వైసీపీ నేతలు మండిపాటు. నిజంగానే తెలంగాణ పోలీసులు చాలా యాక్టివ్గా ఈ కేసులో అయితే ఉన్నారు. ఇదంతా కలిపి ఎంత 12 కోట్లు సమకూర్చారంట. ఆయన ఎవరికి పెట్టుబడి ఎవరికో వాళ్ళ తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. మరి ఆయన సంబంధం ఉందా లేదా అనే దానికి మనం చెప్పలేం. సరే, అరెస్ట్ చేశారు. అన్ని కేసుల్లో ఇట్లాగే ఉంటే మెచ్చుకోవాల్సింది. అసలు ఈ కేసులో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు జీవోని బేస్ చేసి కానివ్వండి, లేదు అంటే ఆ ల్యాండ్ను కొనొచ్చు అనే ఒక నిర్ధారణకు వచ్చి కొనటం జరిగింది. జరిగిన తర్వాత ఇది ప్రభుత్వ భూమా కాదా అనే అనుమానాలు, కొన్ని డౌట్లు వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసిన దానికి మళ్ళీ వీళ్ళనే ముద్దాయిలు చేశారు. ఇప్పుడు అంటే ఏపీ స్టైల్ ఇక్కడ కూడా వచ్చింది. బెటర్ గా ఉంటారు. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక పక్కనేమో కోడి చెరువు దగ్గర 10 ఎకరాల గురించి పవన్ కళ్యాణ్ ఆక్రమించారు అని ఎంటైర్ తెలంగాణ సమాజము, జర్నలిస్టులు అందరూ వెళ్ళి చూపించి, మరి మ్యాప్ చూపించి, నిజాలు చూపించి ఆడ పోరాడుతుంటే ఆ కేసు గురించి కనీసం ఊసెత్తరు. అలాగే డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ డైరెక్ట్గా పాజిటివ్ వచ్చినా కూడా అతన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. అంటే తెలంగాణ సమాజం కోసమో, తెలంగాణ ప్రజల కోసమో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నట్టయితే కనపడట్లేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వం కోసము, ఫ్రెండ్షిప్ కోసం పనిచేస్తున్నట్లే. అంటే అక్కడ ప్రత్యర్థి అయిన వైసీపీ వాళ్ళదేమో ఇది కూడా ఎంక్వైరీ చేసి మీరు కావాలంటే అది కోర్టు త్రూ తేల్చుకోవాల్సిన విషయం, లీగల్గా ఇది సివిల్ మ్యాటర్ కదా. అలాంటి దాంట్లో ఆయన పేరు ఎక్కడ అగ్రిమెంట్లో లేదు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, వేరే వాళ్ళు ఏదో హెల్ప్ అడిగారు, రిజిస్ట్రేషన్కి అడిగారు, డబ్బులు సాయం చేస్తారు కదా వడ్డీకి ఏదో విధంగా. ఈయన్ని ముద్దాయం చేసేసి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి ముద్దాయం చేసేసి అరెస్ట్ చేసేశారు. మరి తెలంగాణ ఎంటైర్ సమాజం పోరాడుతుంది కదా కోడి చెరువు విషయంలో, మరి అక్కడ ఎందుకు చర్యలు తీసుకోవట్లా? సో నేనేమంటా అంటే, నేను ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు కేసును కూడా నేనేమి సమర్థించట్లా. కాకపోతే నేనేమంటానంటే వాళ్ళ
యాక్టివిటీస్ వాళ్ళ యాక్షన్ ప్లాన్ అనేది అందరికీ సమానంగా ఉండాలంట వాళ్ళ యాక్షన్స్. కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విషయంలో కొంచెం మామూలుగా అయితే ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూలో జాగ్రత్తగానే బాగానే హ్యాండిల్ చేశాడని ఫీలింగ్ ఉంది, కానీ ఇతర విషయాల్లో ఎందుకు ఆయన టీడీపీ వాళ్ళకి లేదా టీడీపీ అక్కడ బీజేపీ జనసేన వీళ్ళందరితోటి ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగించక తప్పని పరిస్థితి ఏమో తెలియదు. కానీ నాగేశ్వర గారి ఇష్యూలో ఎట్లయితే కరెక్ట్గా ఉన్నారో ఆ రకంగా ఇక్కడ అంటే ఏం చేస్తారు సార్, ఆ రోజున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు 2023లో గాంధీ భవన్లో కాంగ్రెస్ జెండాల కంటే టీడీపీ జెండాలు ఎక్కువ చూసాం. మరి ఆ కృతజ్ఞత కానీ విచిత్రం ఏంటంటే ప్రధాని మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇక్కడ బీజేపీ నాయకులు కానీ వాళ్ళెవరు ఫీల్ అవరు, అది గొప్ప విషయం. రైట్, శేఖర్ గారు మీరేమంటారు బ్రహ్మనాయుడు గారి అరెస్ట్ విషయంలో? సార్ బొల్లా బ్రహ్మనాయుడు గారు రాంబాబు గారు వాళ్ళు అయితే ఖండించారు గట్టిగానే. సార్ బొల్లా బ్రహ్మనాయుడు గారు నిందితులు కాదు సార్, బాధితులు. ఎందుకంటే బొల్లా బ్రహ్మనాయుడు గారి యొక్క బంధువు అయినటువంటి బొల్లా రమేష్ బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేస్తూ ఉంటాడు సార్. అతను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి ల్యాండ్ కొనడం కోసం ఆ ల్యాండ్ చూసుకొని ఏదైతే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు చూసుకొని ఈ ల్యాండ్ నాకు తక్కువకు వస్తుంది కొనుక్కుందాం అని చెప్పేసి బొల్లా రమేష్ అనే అతను బొల్లా బ్రహ్మనాయుడు గారి దగ్గర నుంచి ఆర్థిక సహాయం పొందారు. ఆర్థిక సహాయం పొందిన దానికి గాను సార్ ఇక్కడ ఏమన్నా మీరు ఇక్కడే ఉంటారు కదా, నాకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు కూడా కొంచెం ఏమన్నా ఉంటే 1-2 చూడండి అది ఇది అని చెప్పి వాళ్ళ బంధుత్వంతో చెప్పారు సార్. చెప్పిన తర్వాత అగ్రిమెంట్స్ మొత్తం కూడా బొల్లా రమేష్ గారి పేరు మీద చేసుకున్నారు సార్. బొల్లా రమేష్ గారి పేరు మీద చేసుకున్న తర్వాత ఎంతసేపటికి కూడా భూమిని రిజిస్ట్రేషన్ కి రావట్లేదు సార్. వాళ్ళు రిజిస్ట్రేషన్ రాకపోవడంతో ఏంద్రా ఇది అవకతవకలుగా ఉంది అని చెప్పేసి వీళ్ళే బొల్లా రమేష్ అనే అతను అధికారులకి కంప్లైంట్ ఇచ్చాడు సార్. అంటే బాధితున్నాయా నేను అని చెప్పి అధికారులకు కంప్లైంట్ ఇస్తే వీళ్ళని నిందితులుగా మార్చి వీళ్ళని అరెస్ట్ చేశారు. అంటే మరి నిజంగా మొన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ వేసి అందులో రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టినందుకు న్యాయం జరుగుతున్నట్టుంది సార్. నిజంగా దుర్మార్గం సార్ ఇది. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన అతని మీద ఎందుకు చర్యలు లేవు? కోడి చెరువు కేసు, కోడి చెరువు మీద తెలంగాణ సమాజం మొత్తం జర్నలిస్టులతో సహా కనీసం నీకు సిక్కం పట్ట అంటే వాడుకోవాలి, దాని మీద ఫెన్సింగ్ వేసేదేంది నువ్వు? ఆయకట్టుకు వెళ్ళే చెరువు కాలువ అయితే ఏందో కాలువను మూసేసేదేంటి నువ్వు? శాశ్వత నిర్మాణాలు చేపట్టేదేంటి? మరి దాని మీద ఎందుకని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు వరకు కనీసం చర్యలు చేపట్టలేదు, సర్వేని ఎందుకు చేయట్లేదు? అదేవిధంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి తనయుడు, ఇది 2వ 3వ డ్రగ్స్ దొరుకుతాం, ఆయన మీద కేసు పెట్టి లోపలేయాల్సింది పోయి ఎందుకని చెప్పి రీహాబ్కి పంపించారు. పెళ్లి కొడుకుని అత్తగారింటికి పంపించారు సార్. ఇంత దుర్మార్గంగా సో తెలంగాణలో కూడా ఇంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ పాత వాసనలు ఇంకా రేవంత్ రెడ్డి గారికి పోయినట్టు లేవు సార్. లేకపోతే బాధితుల్ని నిందితులుగా చేర్చి వాళ్ళ వ్యక్తిత్వ హననం. మళ్ళీ ఈనాడు ఆంధ్రజ్యోతులు అయితే బొల్లా బ్రహ్మనాయుడు గారు దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఆస్తిని నకిలీ జీవోలు సృష్టించి దోచేసుకోవడానికి సిద్ధపడిపోయాడని చెప్పి రాస్తారు సార్. ఒక వ్యక్తి మీద ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజా నాయకుడు అయితే చాలు సార్, వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు గురి చేయాలి, వాళ్ళ బాధితులైనా సరే వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని పేపర్లలో హెడ్లైన్లు రాసి వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని నాశనం చేసేయాలి. ఇది ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నటువంటి వైనం సార్. రైట్.